ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ రైట్స్ పై పొలిటికల్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది నేతల ఇళ్లలో ఐటీ ఈడీ సోదాలు జరిగాయి. లేటెస్ట్ గా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు, అటు హైదరాబాద్ పాత బస్తీలో బడా వ్యాపారుల టార్గెట్ గా తనిఖీలు జరిగాయి. అయితే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు ఐటీ రైట్స్, అటు పొలిటికల్ ఫైట్స్ తో తెలంగాణ ఎన్నికలు మరింత హీటెక్కాయి. ఓవైపు ప్రచార హోరు, మరోవైపు ఐటీ దాడులు. ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది నేతల ఇళ్లలో ఐటీ ఈడీ సోదాలు. లేటెస్ట్ గా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు. హైదరాబాద్ పాత బస్తీలో బడా వ్యాపారులే టార్గెట్ గా ఐటీ దాడులు. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగమే అని కాంగ్రెస్ విమర్శలు. ఒక దిక్కు రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ఎలక్షన్లో అయితే ఇంకో దిక్కు బలంతో డబ్బుతోటి చేయాల్సిన రాజకీయాలు ఒక దిక్కు నడుస్తా ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని రేవంత్ విమర్శలు. ఎన్నికలలో మాకు పోటీ బీఆర్ఎస్ బీజేపీ లేనే లేదు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ తోనే పోటీ చేసినట్టు మాట. రైట్స్ ఫైట్స్. తెలంగాణలో ఎన్నికల వేళ ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఐటీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతల ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు జరిగాయి. లేటెస్ట్ గా పైలట్ రోహిత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు, హైదరాబాద్ పాత బస్తీలో బడా వ్యాపారులే టార్గెట్ గా తనిఖీలు జరుగుతున్నాయి. ఓవైపు ఐటీ దాడులు, మరోవైపు రాజకీయ విమర్శలతో తెలంగాణ దంగల్ మరింత హీటెక్కుతోంది. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరులోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపాయి. పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో 20 లక్షలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఎమ్మెల్యే అనుచరుణ్ణి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అటు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన బడా వ్యాపారులపై ఐటీ దాడులు జరిగాయి. పాత బస్తీలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. పాత బస్తీతో పాటు హైదరాబాద్, శాస్త్రీపురంలోనూ ఐటీ దాడులు కొనసాగాయి. కోహినూర్ గ్రూప్ ఎండీ మాజిద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. వ్యాపారవేత్త షానవాజ్తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లపై కూడా ఐటీ దాడులు కొనసాగాయి. కోహినూర్ కింగ్స్ గ్రూప్ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నడుపుతున్న వ్యాపారుల ఇళ్లపై సోదాలు జరిగాయి. రాజ్ భవన్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అటు ఐఏఎస్ మాజీ అధికారి ఏకే గోయల్ ఇంట్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన నివాసంలో భారీగా డబ్బులు దాచారనే సమాచారం రావడంతో గోయల్ నివాసంలో సోదాలు చేశారు. ఐటీ ఎలక్షన్ స్క్వాడ్ సోదాల విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు అక్కడకు భారీ ఎత్తున చేరుకున్నారు. ఖైరతాబాద్ అభ్యర్థి విజయారెడ్డి నిరసన తెలిపారు. ఇది బీఆర్ఎస్ అధికార దుర్వినియోగమే అని విమర్శించారు. మొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మిర్యాలగూడలో వైదేహీ నగర్లోని ఎమ్మెల్యే బంధువు, కాంట్రాక్టర్, స్థిరాస్తి వ్యాపారి ఇంజం శ్రీధర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే భాస్కర్రావు బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవలే పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అలానే హైదరాబాద్లో పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ దాడులు అనేవి కేవలం పబ్లిక్ యొక్క దృష్టిని మరల్చడానికి, తద్వారా అక్కడ నిల్చుంటున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నాయి తప్పితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా డబ్బులు పూర్తి స్థాయిలో కూడా దొరికినటువంటి సందర్భం లేదు. ఐటీ దాడుల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ సంస్థలతో దాడులు చేయిస్తున్నాయని ఆ లేఖలో రేవంత్ ఆరోపించారు. మోదీ, కేసీఆర్ తో కలిసి అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని సైతం రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారంటూ ఆ లేఖలో టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ఆ నాయకుల యొక్క ముఖాలు చెల్లకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని, అనుబంధ విభాగాలను, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ను రంగంలోకి దించిండ్రు.
ఇది తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల నుంచి ఓట్ల బదిలీ వరకు, నోట్ల బదిలీ వరకు వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలలో మాకు పోటీ బీఆర్ఎస్ బీజేపీ లేనేలేదు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్తోనే పోటీ చేసినట్టుంది మాకు. మరోవైపు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు నిర్వహించిన వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాలకు వెళుతున్న రాజకీయ నేతల వాహనాల్ని కూడా వదలకుండా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ఈడీ ఐటీ రైట్స్ పొలిటికల్ ఫైట్ కు తెరలేపింది.